బెదురులంకలో శివరాముడు ఉండేవాడు. అతనికి ఒక భార్య, 2 కొడుకులుండేవారు. శివరాముడికి 1 ఎకరం భూమి ఉంది. ఆ ఎకరం భూమిలోనే తను వ్యవసాయం చేసుకునేవాడు. 1 సంవత్సరం వర్షాలు లేక పంటలు బాగా పండలేదు. బయట అధిక వడ్డీ తెచ్చి ఇంటి అవసరాలకు వాడుకున్నాడు. తెచ్చిన డబ్బులన్నీ అయిపోయాయి. మళ్ళీ బయట వేరొకరితో అధిక వడ్డీకి డబ్బులు తెచ్చి వ్యవసాయం చేశాడు. అధిక వర్షాలతో ఈసారి కూడా పంట మునిగిపోయి మళ్ళీ నష్టం కలిగించింది. శివరాముడు చాలా బాధపడ్డాడు. ఆ ఊర్లోని శివరాముడికి ఒక స్నేహితుడుండేవాడు. అతని పేరు శేఖర్. ఒకరోజు అతని దగ్గరికి వెళ్ళి, శేఖర్, ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నారా శివ, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నా అని కొంచెం బాధగా చెప్పాడు. ఏమైందిరా శివ, ఎందుకలా ఉన్నావు? అదేం లేదురా, నాకున్న 1 ఎకరంలో ఒకసారి పత్తి, ఇంకోసారి జొన్నలు వేశాను. ఒకసారి ఏమో వానలు లేక పంట ఎండిపోయింది. ఇంకోసారి ఏమో వర్షాలు ఎక్కువ వచ్చి పంట మునిగిపోయింది. ఈ వ్యవసాయం నాకు అచ్చొచ్చేలాగా లేదురా. ఏదో ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నా. నీకేమైనా ఆలోచన వస్తే నాకు చెప్పురా, ఇద్దరం కలిసి చేద్దాం. నాకు కూడా ఎప్పటి నుంచో బట్టల వ్యాపారం చేయాలని ఉందిరా. కానీ నాకు అప్పుడు తోడుంటే ఇద్దరం కలిసి చేద్దాం అనుకున్నా. నువ్వు కూడా చేద్దాం అంటున్నావు, మరి చేద్దాం.